దేవుడు మాట ఇచ్చాడు, నాకెందుకు ఏమీ జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు ఏది కూడా త్వరగా నెరవేరట్లేదు, అన్నీ ఆలస్యమైపోతున్నాయి, దేవుడు నన్ను మర్చిపోయాడా, అసలు నేను ఆయనకి జ్ఞాపకం ఉన్నానా, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలాంటి శ్రమల గుండా నేను వెళ్తున్నాను, ఏది చేసినా నాకు నష్టమే ఎదురవుతుంది, ఏది చేసినా అందులో నేను శ్రమలే కోస్తున్నాను తప్పితే నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నేను దుఃఖాన్నే కోస్తున్నాను తప్పితే ఆనందం నా జీవితంలో లేదు అని మీరు బహుశా ఈరోజు దుఃఖిస్తున్నారేమో, చింతిస్తున్నారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, నేను ఏదైతే నీ జీవితంలో ప్రమాణం చేశానో, ఏదైతే మరి ఒక దైవజనుడి నోటు నుండి వచ్చినటువంటి మాట నీ జీవితంలో ఉందో అది నేను తప్పక నెరవేరుస్తాను, నీ జీవితంలో దానిని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఎవ్వరూ కూడా ఆ ప్రమాణాన్ని మార్చలేరు. దేవుడి ప్రమాణము చాలా గొప్పదండి. మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, ఆ మాట కోసము మీరు ఎక్కడైతే ప్రార్థన చేసి ఆ బలిపీఠాన్ని కడతారో, ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని మీరు కడతారో, అది దేవుడు జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. అది ప్రతిష్ఠించబడినటువంటి ప్రమాణము. దేవుని నామంలో మీరు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉంటుందో అది దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. వర్షము ఎలాగ భూమిపైన పడి అది భూమిని తడపకుండా ఎలాగ మరలా పైకి వెళ్ళదో, అలాగే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కూడా, దేవుడు ఇచ్చినటువంటి మాటలు కూడా అవి క్రియ జరిగించకుండా మరలా పైకి తిరిగి వెళ్ళవు.